నిద్ర టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య ఇది. అలారంతో నిద్ర లేపుతున్న టెక్నాలజీ పడుకోవడానికి మాత్రం ఎటువంటి వార్నింగ్ బెల్ మోగించడం లేదు. రాత్రి పొద్దుపోయేంత వరకు టీవీలు చూడటం, కంప్యూటర్లకు అతుక్కుపోవడం, లేదంటే మొబైల్ చూస్తూ గడిపేయటం ప్రతి ఒక్క ఇంట్లో కామన్ గా కనిపిస్తున్న సమస్య అయితే ఇదే. ఏజ్ తో పని లేదు, జెండర్ సమస్య అంతకన్నా కాదు. చిన్న పిల్లల మొదలు ముసలి వాళ్ళ వరకు అర్ధరాత్రి గడిచిన గ్యాడ్జెట్స్ తోనే గడిపేస్తున్నారు. కళ్ళు మూతలు పడుతున్నా స్మార్ట్ ఫోన్స్ మననైతే వదిలిపెట్టడం లేదు. ఓటీటీలు కదలనివ్వటం లేదు. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న కంటెంట్ కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఇదేం లైట్ తీసుకునే విషయం కాదంటున్నారు డాక్టర్లు. రోజులో 1 గంట నిద్ర వేస్ట్ అయినా రికవరీకి 4 రోజులు పడుతుందని చెబుతున్నారు. ఈ లెక్కన మనం ప్రతిరోజు వేస్ట్ చేస్తున్న నిద్ర గంటలు లెక్కిస్తే మన శరీరంలో లోపాలు రికవరీ కావాలంటే ఎన్నేళ్లు పడుతుందో ఊహించడం కష్టమే. కునుకే కనకం అంటారు పెద్దలు. అవును, నిద్ర నిజంగా బంగారంతో సమానమే. కాదు అంతకన్నా ఎక్కువే. రోజంతా బిజీగా పనుల్లో పడిపోయి అలసిపోయిన శరీరానికి కొత్త శక్తిని అందించే ఇంధనం ఏదైనా ఉందంటే అది నిద్రే. ఆలోచనలు సక్రమంగా సాగాలన్నా, ఆరోగ్యంగా మనిషి జీవించాలన్నా నిద్రకు మించింది వేరే లేదు. అంతేకాదు, మనిషి నిద్రకు దూరమయ్యాడంటే దానర్థం మరణానికి దగ్గరవుతున్నాడని వైద్యులు కూడా ఇదే చెబుతున్నారు. 1 గంట నిద్ర లేకపోవడం అనేది మనిషికి 4 రోజుల దినచర్యపై తీవ్రమైన ప్రభావం చూపుతుందట. 1 గంట సరిగా నిద్రపోలేదంటే దానర్థం 4 రోజులు మీ జీవితంలో కోల్పోయినట్లే అని నిపుణులు చెప్తున్నారు. ఈ సృష్టిలో ప్రతి జీవికి నిద్రావస్థ అనేది ఉంటుంది. అంతెందుకు, మన భూమిపై ఉండే ప్రతి ప్రాణి రేయింబవళ్లను చూడాల్సిందే. పగలు మనం జీవించేందుకు కావలసిన పనులను చేసుకుంటాం. రాత్రి కంటి నిండా హాయిగా నిద్రపోయి మరుసటి రోజుకు శక్తిని కూడగట్టుకుంటాం. ఇలా మనిషి జీవితంలో రాత్రింబవళ్లు అనేవి ఉంటాయి. దానికి అనుగుణంగానే మన రోజువారీ కార్యక్రమాలు అనేవి ప్లాన్ చేసుకుంటాం. దేవుడు మనిషికి ఇచ్చిన అతి ముఖ్యమైన గొప్ప వరం ఏదైనా ఉందంటే అది నిద్ర. రోజంతా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. శరీరంలోని అవయవాలు పనిచేసి అలసిపోతాయి. ఇలా శరీరంలో జరిగే ప్రక్రియల్లో ఖర్చైన శక్తిని శరీరం నిద్రలోనే పుంజుకుంటుంది. మెదడుకు కావలసిన శక్తి, ఏకాగ్రతలు తిరిగి పొందడానికి, మనం నేర్చుకోవడానికి, నేర్చుకున్నది మెదడులో నిక్షిప్తం అవడానికి, గుర్తు ఉండడానికి నిద్ర అత్యంత కీలకం. పిల్లల శరీర, మానసిక ఎదుగుదలకు తోడ్పడే గ్రోత్ హార్మోన్ నిద్రలోనే విడుదలవుతుంది. నిద్రతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక సమస్యలు, ముఖ్యంగా ఆందోళన, కుంగుబాటు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కాబట్టే నిద్రకు అంత ప్రాధాన్యం. 1 అవర్ తక్కువ ఉంటే ఏం ఎఫెక్ట్ వస్తుంది? సో కొన్ని సింపుల్ ఎఫెక్ట్స్ లైక్ తలనొప్పి ఎక్కువ వస్తుంది, కొంచెం ఇరిటబిలిటీ, కొంచెం కోమ్ ఎక్కువ పడుతుంది, అండ్ ఈవెన్ ఫోకస్, అటెన్షన్. సో సపోజ్ డ్రైవింగ్ చేస్తారు, సో డ్రైవింగ్లో కొన్ని మిస్టేక్ ఛాన్సెస్ కూడా ఉంది. స్టూడెంట్స్కి అది మెమరీ ప్రాబ్లం కూడా రావచ్చు. సో ఇలాగా డిఫరెంట్ ఎఫెక్ట్స్ వస్తుంది మెంటల్ కండిషన్స్కి అండ్ ఈవెన్ బ్రెయిన్ ఫంక్షన్స్ కోసం కూడా. 1 గంట నిద్ర లేకపోతే మనిషి దాని నుంచి రికవర్ కావడానికి కనీసం 4 రోజుల సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారు. సకల రోగాలకు మూలం నిద్రలేమేనని అంటున్నారు. నిద్రలేమితో రకరకాల సమస్యలు చుట్టుముడుతాయి. తలనొప్పి, ఏకాగ్రత మందగమనం, చికాకు, నిర్ణయాత్మక శక్తి లోపించడం, ఇలా మనిషి జీవితానికి అతి ముఖ్యమైన ఆరోగ్యం సన్నగిల్లడానికి నిద్ర లేకపోవడం అనేది చాలా ప్రమాదకర జబ్బుగా వైద్యులు చెబుతారు. అందుకే కనీసం రోజుకు 7 నుంచి 9 గంటల గాఢమైన ఆరోగ్యకరమైన నిద్ర అవసరమని చెప్తున్నారు. అడల్ట్స్కి మామూలుగా 7 to 9 అవర్స్ నిద్ర కావాలి, అండ్ అది నైట్ నిద్ర కావాలి. సో 7 to 9 అవర్స్. అండ్ నిద్ర తక్కువ ఉంటే అది హెల్త్కి చాలా అది బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ అది లాంగ్ టర్మ్, కొన్ని షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంది, కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంది. సో షార్ట్ టర్మ్లో ఈవెన్ ఇఫ్ సంబడి మిస్సెస్ 1 అవర్ స్లీప్, సో నార్మల్ చెప్పాను కి 7 to 9 అవర్స్ నిద్ర కావాలి. సో సపోజ్ సంబడి స్లీప్స్ ఓన్లీ 6 అవర్స్ ఆర్ 5 అవర్స్, సో జస్ట్ 1 అవర్స్ నిద్ర తక్కువ ఉంటే ఆ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ 3 to 4 days టైం పడుతుంది రికవరీ కోసం. బాల్యం నుంచి పెరిగి పెద్దయ్యే క్రమంలో మనిషికి నిద్ర వేళల్లో కూడా మార్పులు ఉంటాయి. అప్పుడే పుట్టిన పిల్లలకు నిద్ర 14 నుంచి 17 గంటలు అవసరం. 4 నెలల నుంచి ఏడాది పిల్లలకు
12 నుంచి 16 గంటల నిద్ర ఉండాలి. 7 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు 10 నుంచి 14 గంటలు నిద్ర తప్పనిసరి. 6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు 9 నుంచి 12 గంటలు నిద్ర కంపల్సరీ అంటున్నారు వైద్యులు. ఇక టీనేజ్ వచ్చినప్పటి నుంచి నిద్ర ఎంత ముఖ్యమో కూడా చెబుతున్నారు. ఎందుకంటే హార్మోన్ల ప్రభావం, ఇతర కారణాలతో మనిషి నిద్రకు దూరం కావడం, రకరకాల ఆహారపు అలవాట్లు కూడా దగ్గరకు చేరేది ఈ దశలోనే. అందుకే 13 నుంచి 18 ఏళ్ల టీనేజర్స్ కి 8 నుంచి 10 గంటలు నిద్ర ఉండాలని వైద్యులు కుండబద్దలు కొడుతున్నారు. 18 ఏళ్ల తర్వాత పెద్దవారికి రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర అనేది ప్రకృతి నియమంలో భాగంగా అనుసరించాలని చెప్తున్నారు. నిద్ర సరిగా పట్టనప్పుడు మానసికంగా, శారీరకంగా రకరకాల అవలక్షణాలు తలెత్తుతూ ఉంటాయి. ఏకాగ్రత లోపించటం, ఆలోచన శక్తి తగ్గడం, జ్ఞాపక శక్తి తగ్గడం, నిస్సత్తువ, బడలిక, ఆదుర్ధ, ఒత్తిడి, చికాకు. అన్నిటికన్నా ప్రమాదకరమైంది లోపభూయిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం. రాత్రిపూట వాహనాలను నడిపేవారు, కర్మాగారాల్లో యంత్రాలతో పనిచేసే కార్మికుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది. రోడ్డు ప్రమాదాలు రాత్రిపూట ఎక్కువగా జరగడానికి ఇదే ముఖ్య కారణం. అండ్ ఒక లాంగ్ టర్మ్ కూడా బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. సో సపోజ్ సంబడి రొటీన్లీ ప్రతిరోజు 1 గంట మిస్ చేస్తారు, 2 అవర్స్ మిస్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ సే 3 to 4 years ఆర్ సంవత్సరం తర్వాత అది రిస్క్ ఆఫ్ షుగర్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, ఈవెన్ హార్ట్ అటాక్స్, పక్షపాతం, స్ట్రోక్, డిమెన్షియా మీన్స్ అది మెమరీ మొత్తం డౌన్ అయిపోతుంది. ఈ అన్ని వ్యాధికి అది రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. మనిషి ఆరోగ్యం సజావుగా సాగాలంటే నిద్ర చాలా కీలకం. దీర్ఘకాలం నిద్ర సరిగా పట్టకపోతే శరీరం అనారోగ్యంతో కుప్పకూలుతుంది. ప్రస్తుతం చేసే పనిలో, సమయంలో మార్పులు, ఫోన్ వినియోగం లేదా లేట్ నైట్ పార్టీలు వంటి వివిధ కారణాలతో రాత్రి సమయంలో మేలుకుంటున్నారు. రోజురోజుకి ఆరోగ్యానికి చాలా హానికరమైన ఆధునిక జీవన శైలి సంస్కృతిగా మారింది. రాత్రి నిద్రపోయే సమయంలో మార్పులు రావడమే కాదు, నిద్రలో తరచుగా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడున్న వారిలో చాలా మందికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బులకు నిద్రలేమి ప్రధాన కారణంగా వైద్యులు చెప్తున్నారు. పైగా అధునాతన జీవనశైలి కారణంగా తగినంతగా నిద్ర పోకపోవడం, లేనిపోని జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు. అందుకే ముందు నిద్ర, ఆ తర్వాతే ఇంకేదైనా అంటారు వైద్య నిపుణులు. ఏమాత్రం జాగ్రత్త పడకున్నా వ్యాధులను ఆహ్వానించడానికి నిద్రలేమి ప్రధాన కారణమవుతుందని ఘంటాపదంగా చెబుతున్నారు. మనకు సగటున 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. చిన్నపిల్లలకైతే ఇంకా ఎక్కువ కావాలి. వయసు మళ్లిన వారికి 4 గంటల నిద్ర చాలనే అభిప్రాయం ఉంది. కానీ అది సరికాదు. 18 ఏళ్లు దాటాక ఎవరికైనా 9 గంటల వరకు నిద్ర అనేది తప్పనిసరి. అది తగ్గుతోందంటే మన ఆయుష్ను మనమే క్షీణింపచేసుకుంటున్నట్లు లెక్క. జో అచ్యుతానంద జో జో ముకుంద, ఈ లాలి పాటతో మనందరికీ ప్రత్యేక అనుబంధం ఉంటుంది. జోలాలి జోలాలి అని తల్లి పాట పాడి చంటి పిల్లాడిని నిద్రపుచ్చుతుంది. పుట్టిన శిశువు ఎదిగేంత వరకు నిద్రకే ఎక్కువ సమయం కేటాయించేలా మనం చూస్తాం. సరైన పోషకాహారం అందించడమే కాదు, సరైన నిద్ర కూడా శరీర ఎదుగుదలకు ముఖ్యమని చిన్నతనం నుండే మనం నేర్చుకునే పాఠం. కానీ మనిషి తయారు చేసుకున్న టెక్నాలజీ ఇప్పుడు మనిషినే ఆడిస్తోంది. బజ్జో పెట్టడానికి బదులు చెవిలో జోరీగ్లా బజ్ అనే శబ్దాలు చేస్తోంది. కునుకే బంగారమా? మనిషికి నిద్రకు మించిన సంపద వేరే లేదా అంటే అవుననే చెప్పాలి. కూటికి లేని పేదైనా, కోట్లకు పడగలెత్తిన బిలియనీర్ అయినా కోరుకునేది ఒక్కటే, ప్రశాంతమైన నిద్ర. అది కరువైనప్పుడు మనకు ఎంత సంపద ఉన్నా పేదవాళ్ల కిందే లెక్క. కాబట్టి ప్రతి ఒక్క మనిషి రాత్రిళ్లు నిద్రకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఒక్కోసారి రాత్రిళ్లు నిద్ర సరిపోకపోతే పగటిపూటైనా కునుకేయాలని డాక్టర్లు చెప్తున్నారు. ఇంతకీ నిద్ర ఎందుకొస్తుంది? శరీరంలోని జీవ గడియారం నిద్రకు కారణం. ఇది వెలుతురు, చీకటిని గుర్తిస్తుంది. ముఖ్యంగా వెలుతురు వల్ల కంటిలోని రెటీనా మన మెదడులోని హైపోథాలమస్ కు సంకేతాలు పంపిస్తుంది. ఇది వెలుతురు ఉన్నప్పుడు మెలకువగా ఉండేలా, చీకటి పడితే నిద్ర వచ్చేలా చేస్తుంది.
మరోవైపు పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే మెలటోనిన్ హార్మోన్ కూడా నిద్ర రావడానికి సహాయపడుతుంది. బాగా శ్రమ చేసిన తర్వాత బాగా ఆటలాడి శరీరం అలసిపోయినా నిద్ర వెంటనే ముంచుకొస్తుంది.